Today's topic Python syntax. Program ఎలా రాయాలో Python syntax అంటే ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఒక రూల్ అన్నమాట. రూల్లో కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఇవి ఏంటంటే ఇండెంటేషన్స్ అంటే స్పేస్, అపాస్ట్రోఫీ, ఇవి అపాస్ట్రోఫీ. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్ కూడా, వీటిని పంక్చుయేషన్ మార్క్స్, అపాస్ట్రోఫీ, ఇండెంటేషన్స్ వీటిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఇండెంటేషన్స్, ఫస్ట్ ఇండెంటేషన్స్ స్టార్టింగ్లో ఇట్లా ఎన్ని స్పేస్ ఇచ్చుకున్నా ఇట్లా ఎర్రర్ అనేది వస్తుంది. ఇట్లా అనవసరమైన చోట ఇట్లా స్పేస్ అనేది ఇవ్వకూడదు. చూడండి, ఇక్కడ స్పేస్ ఇస్తుంటే కింద అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్స్ ఇట్లా వస్తుంది. సో ఇది ఒక ఎర్రర్ లాగా తీసుకుంటాము. అట్లనే పైన ఒక కండిషన్ అయితే ఉంది, ఒక కండిషన్ రాసుకుందాం. పైన 6 is greater than 5 ఇది ఒక కండిషన్ రాసిన కదా, కండిషన్కి ఇట్లా కాలన్ పెట్టాలి. ఇది రాసేసి ఇప్పుడు ప్రింట్ రన్ చేస్తే దిస్ ఇస్ ఆల్సో ఎర్రర్, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ కండిషన్ రాసినప్పుడు కింద ఒక స్పేస్ అనేది ఇవ్వాలి, ఒక ఇండెంటేషన్ ఇవ్వాలి, అప్పుడే వర్క్ అవుతుంది. చూడండి, ఎక్స్ప్రింట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్స్ రన్ చేద్దాం. కండిషన్ కింద కరెక్ట్గా ఒక స్పేస్ ఇస్తే ఈ ప్రోగ్రామ్ అనేది మనకు రన్ అయింది. ఒక స్పేస్ కాకుండా 2 స్పేస్ ఇచ్చు, 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా కండిషన్ కింద ఎంత స్పేస్ ఇచ్చుకున్నా ఇదేం తీసుకోదు. కాకపోతే ఒక స్పేస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ఇండెంటేషన్ ఎర్రర్ అయిపోయింది. ఇప్పుడు అపాస్ట్రోఫీ ఇంకా పంక్చుయేషన్ మార్క్స్, దీన్ని చూద్దాం. ఫస్ట్ అపాస్ట్రోఫీ ఏం చేస్తూ, ఇవి పంక్చుయేషన్ మార్క్స్. ఇలా ఏదైనా లోపల ఏదన్నా స్ట్రింగ్ రాయాలనుకుంటే ప్రింట్ లోపల అపాస్ట్రోఫీ యూజ్ చేసి లేదన్నా పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేసి అన్నా ప్రింట్ చేస్తాం. అపాస్ట్రోఫీ కూడా పెట్టుకొని చూడాలి ఒకసారి. ఇలా చేసి ప్రింట్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్ చూడరా, ఎక్కువ స్పేస్ ఉన్నందుకు అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్ ఎర్రర్ ఇచ్చింది. ఇండెంటేషన్ మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి, ఫాలో అవ్వాలి ఇండెంటేషన్ రూల్. నెక్స్ట్గా అపాస్ట్రోఫీలో పెట్టిన ప్రింట్ అయింది, ఇందాక పంక్చుయేషన్ మార్క్స్లో ఉన్న ప్రింట్ అయింది. అట్లనే స్ట్రింగ్ లోపల ఇంకో స్ట్రింగ్ రాస్తున్నాం, ఏదన్నా హైలైట్ చేస్తున్నాం. అపాస్ట్రోఫీ లోపల స్ట్రింగ్ రాసి పెట్టుకున్నాం. పైథాన్ ఇస్ రియల్లీ టు లెర్న్, ఈజీ టు లెర్న్. ఇప్పుడు ఏది హైలైట్ చేయాలనుకుంటున్నావు, ఈజీ అన్నది హైలైట్ చేయాలనుకుంటున్నావు, దేనితో హైలైట్ చేస్తావు? మళ్ళీ అదే అపాస్ట్రోఫీతో హైలైట్ చేస్తావా? ట్రై. ఈజీని అపాస్ట్రోఫీతో హైలైట్ చేసినావు. ఇప్పుడు ఏమైంది, రన్ చేయండి. చూడండి, ఫర్గెట్ ఎ కామా, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్, ఇట్లా ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా తీసుకుంటుందంటే ఇది మొత్తం ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. దీని తర్వాత ఇది ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంది, దీన్ని ఎర్రర్ లాగా తీసుకుంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా హైలైట్ చేయాలనుకున్నప్పుడు పంక్చుయేషన్ మార్క్స్లో దీన్ని హైలైట్ చేస్తే Python is really easy to learn, ఈజీ అనేది హైలైట్ చేసాం. ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి. అట్లనే దీని పంక్చుయేషన్ మార్క్స్ పెట్టుకోండి, దీన్ని అపాస్ట్రోఫీ పెట్టుకోండి.
ఇలా ఏమేమి రూల్స్ ఫాలో అయినా, ఇంటెండేషన్ అంటే గ్యాప్లో స్పేస్లో ఇది ఫాలో అయినా, ఇంకోటి ఫస్ట్ ఆఫ్, ఇంకొకటి పంక్చుయేషన్ మార్క్స్. ఈ 3 రూల్స్ ఫాలో అయినా మనం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కామెంట్స్. కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఇది రాసిందా, వీటినే కామెంట్స్ అంటారు. హ్యాష్లో పెట్టి రాస్తే కామెంట్స్ అంటారు. కామెంట్స్ ఎందుకు? జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, అర్థం కావడానికి. ఇప్పుడు నువ్వు ఒకటి ప్రోగ్రామ్ రాస్తే నీకు అర్థమైతే సరిపోయింది, కానీ అది కాదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ప్రోగ్రామ్ చేసారు, దానికంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇది రాసినావు అంటే దీనికంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. లైక్ కామెంట్స్ని 2 టైప్స్లో రాయొచ్చు. అంటే మనం దీనికి 2 సింబల్స్ అనేది వాడతాం. ఒకటి హ్యాష్. హ్యాష్ ఎందుకు వాడతామంటే సింగిల్ లైన్ కామెంట్ రాయడానికి వాడతాం. సింగిల్ లైన్ కామెంట్ రాయడానికి రాస్తాం. అట్లనే మల్టీ లైన్ కామెంట్ రాయడానికి అట్లా కూడా హ్యాష్ని వాడచ్చు. ఈ సెకండ్ లైన్ కోసం, ఇది థర్డ్ లైన్ కోసం, ఇది ఫోర్త్ లైన్ కోసం. ఇట్లా మల్టీ లైన్లో ఒక్కొక్క లైన్ తీసి రాయొచ్చు, ఒక్కొక్క హ్యాష్ పెట్టుకుని రాయొచ్చు లైన్కి. కానీ మనం చాలా పెద్దగా కామెంట్ రాయాలనుకుంటే ఏం యూజ్ చేస్తావు? ఇట్లా 3 ఫస్ట్ ఆఫీస్ పెట్టాలి కదా. దీంట్లో నువ్వు ఎంతైనా రాయొచ్చు. సంథింగ్ ఏదైనా రాసి పెట్టుకుందాం. ఇంకో లైన్లో కూడా రాస్తా, ఇంకో లైన్లో కూడా రాస్తా, ఇంకో లైన్లో కూడా రాస్తా, ఇంకో లైన్లో కూడా రాస్తా. అలా ఎన్ని లైన్స్ అలా రాసుకోవచ్చు. ఇది మల్టీ లైన్ కామెంట్ కోసం వాడతారు దీన్ని. ఇది ఏం ఎఫెక్ట్ పడదు. కింద ఒక ఫంక్షన్ రాద్దాం, ప్రింట్ ఫంక్షన్ రాద్దాం. ప్రింట్ చేయండి. ఏం ప్రింట్ అయింది? కామెంట్. ఇట్లా కామెంట్ పెట్టిన దాన్ని ప్రోగ్రామ్ నెగ్లెక్ట్ చేసేస్తుంది. ఎగ్జిక్యూట్ అయింది, ఏదైతే మనం ఫంక్షన్ ఇచ్చినామో ప్రోగ్రామ్ రాసినామో అదే ఎగ్జిక్యూట్ అవుతాయి. కామెంట్ ఈజ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అంతే. ఇట్లా మల్టీ లైన్ కామెంట్స్ కోసం ఫస్ట్ ఆఫ్ 3 టైమ్స్ వాడాలి. సింగిల్ లైన్ కామెంట్ కోసం హ్యాష్ ఒకటి వాడితే చాలు. దట్స్ అబౌట్ కామెంట్ అండ్ పైథాన్ సింటాక్స్. నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్తో స్ట్రింగ్స్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.